హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అలైట్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ యొక్క వీడియోలో ది అలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇయర్ ఏదైతే 2022 ఉందో 2022 సియుసెట్ అంటే సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించబోయే ఎగ్జామ్స్, అలాగే ఏపీ పీజీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పీజీ చేయడానికి నిర్వహించే ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇవి పీజీకి అంటే ఎంఎస్సి అలాగే ఎంఏ ఎంఎస్సి మరియు ఎంఏ కోర్సులు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారి గురించే ఈ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే ఏపీ పీజీ సెట్ వంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ది అలైట్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మనం ఈ యొక్క ఇయర్ ఏదైతే 2022 రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు. ఏంటి అంటే స్కాలర్షిప్స్ రానిదే, అంటే స్కాలర్షిప్ రావాలి అంటే యూనివర్సిటీస్ లో మాత్రమే మీ యొక్క పీజీని కంప్లీట్ చేయాలి. సో అంటే యూనివర్సిటీస్ లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ మీకు సీట్ వస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తాయి. ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీకు స్కాలర్షిప్ రావాలంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ రావాలి. సో యూనివర్సిటీస్ కి కాంపిటీషన్ కూడా పెరిగింది. సో దీన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్స్ కూడా బాగా పెరగాలి. సో అందుకే ఈ ఇయర్ ఏం చేస్తున్నాం అంటే ఏపీ పీజీ సెట్ కి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ వచ్చి లాంగ్ టర్మ్ అంటే కొద్దిగా ఎక్కువ రోజులు మీకు ప్రిపరేషన్ అంటే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఇక్కడ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనం ఫస్ట్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కనిపించే ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనం ఏప్రిల్ 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఏప్రిల్ 15న మనకి ఏప్రిల్ 15 ఏదైతే 2022 ఉందో దీని నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీరు కొంచెం లేట్ గా తెలిసినప్పటికీ మీరు ఎవరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ మండే మనం కొత్త బ్యాచ్ ప్రారంభిస్తాం. మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో జాయిన్ అవుతారు. సో ఈ లోపల మీరు క్లాసెస్ ఏమైనా అయిపోయాయి అని ఎవరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే 5 క్లాసెస్ అన్ని రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. సో అవి కూడా మీరు వినుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది, మీరు ఒక 15 రోజుల తర్వాత జాయిన్ అయినప్పటికీ ఈ 15 రోజుల 5 క్లాసెస్ అన్ని వీడియో అంటే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అవి మీరు వినొచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ ఎగ్జామ్ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు ఈ యొక్క కోచింగ్ అయితే రన్ అవుతుంది. ఎవరైనా లేట్ గా జాయిన్ అయితే మీకు ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ ఉంటుంది. అది కూడా జూన్ 15 వరకే తీసుకుంటాం. అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎవరైతే మా దగ్గర ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క లాంగ్ టర్మ్ అంటే మీ యొక్క ఎగ్జామ్ అయినంత వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్ టర్మ్ కి ఫీజు వచ్చి 5,000 రూపాయలు. బట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ అందరి కోసం ఈ యొక్క ఫీజు వచ్చి 3,000 రూపాయలు చేయడం జరిగింది. సో ప్రతి బ్యాచ్ కి మనం 40 మెంబర్స్ టు 50 మెంబర్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్ కి 40 to 50 మెంబర్స్ తీసుకుంటాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఫీజు ఎలా పే చేయాలి, ఎలా ఉంటుంది క్లాసెస్ అనేది నేను మీకు తర్వాత వివరిస్తాను. సో ఈ యొక్క డెమో క్లాసెస్ అన్ని మీరు ఫాలో అయ్యి మా యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా ఎలాంటి సబ్జెక్ట్ అందిస్తాము అన్నది గమనించుకొని మీరు ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. ఏంటంటే ఇన్ జనరల్ మీరు సిలబస్ చూసినట్లయితే మనకి ఫస్ట్ బేస్ కేటలైజ్డ్ రియాక్షన్స్ అని ఉన్నాయి కొన్ని, తర్వాత ఆక్సిడేషన్, తర్వాత రిడక్షన్. అలాగా బేస్ కేటలైజ్డ్ రియాక్షన్స్ లో ఏమేమి ఉన్నాయండి? బేస్ కేటలైజ్డ్ రియాక్షన్స్ అంటే ఏంటి? అసలు కెటలిస్ట్ కింద బేస్ యాక్ట్ చేస్తుంది, అలాంటి రియాక్షన్స్ అన్నమాట. అవి ఏమేమి ఉన్నాయి సిలబస్ చూస్తే తెలుస్తుంది. ఆల్డర్ లో ఏం వాడతాం మనం? డైల్యూట్ బేస్ అయినా, ఆల్డర్ కండెన్సేషన్, ఆల్డర్ టెనజర్ ఆల్రెడీ చెప్పేసాను కదా. సో ఏంటి ఆల్డర్ కెనిజరో. సో ఇంకా పెర్కిన్, బెంజాయిన్, హాలోఫార్మ్ రియాక్షన్, సో నోవెంగల్ రియాక్షన్. సో ఇవన్నీ బేస్ కేటలైజ్డ్ రియాక్షన్స్ అన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా అయితే డిగ్రీలో వీటన్నిటి యొక్క మెకానిజమ్స్ తో పాటు చదువుకుంటారు. సో ఇప్పుడు నేను మెకానిజమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు గెట్ కన్ఫ్యూజ్. నేను ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రియాక్టెంట్ ఏంటి, కెటలిస్ట్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ఒకవేళ మనకి ఈ క్వశ్చన్ లో ఇస్తే దాని నుంచి ఎలా రాయాలి, ఐ మీన్ ప్రోడక్ట్ ఎలా రాయాలి అన్నది చెప్తాను, సరేనా? ఆల్రెడీ మీకు ఆల్డోల్ అండ్ క్యాన్సర్ చెప్పేశాను కదా. సో ఇంకేమున్నాయి? పెర్కిన్, బెంజోయిన్, హాలోఫార్మ్ అండ్ నార్నగల్. ఓకే, దీని తర్వాత
ఇంకేమున్నాయంటే ఆక్సిడేషన్ లో ఒకే ఒకటి ఉంటుంది, బేయర్ విలీగర్ ఆక్సిడేషన్. ఇది నేమ్ లోనే ఉంటుంది, బేయర్ విలీగర్ ఆక్సిడేషన్ అని. రిడక్షన్ లో వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పాను, ఎంబీపీ రిడక్షన్ అని చెప్పి. మీర్విన్ మీర్విన్ వెర్లీ ఫాండ్ ఆఫ్. ఓకే, రిడక్షన్ వచ్చేసరికి ఇది ఆక్సిడేషన్. ఈ రియాక్షన్స్ ఉంటాయి. అంటే రిడక్షన్ లో ఇంకా ఉన్నాయి, క్లెమెన్సన్ అండ్ వోల్ఫ్ కిష్నర్, అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, అవి చెప్పేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను చెప్పట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ చూద్దాం, ఈ రియాక్షన్స్ అన్ని చూద్దాం. ఫైన్. ఓకే, ఫస్ట్ ఏంటి, పెర్కిన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రాసుకోండి, పెర్కిన్ రియాక్షన్. ఇక్కడ ఏంటంటే, సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఇప్పుడు మనం క్యానిజర్లలో ఏం తీసుకుంటాం, టూ అంటే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఆల్ఫా హైడ్రోజన్స్ తీసుకుంటాం. సో అదే ఆల్డోర్ లో ఏం తీసుకుంటాం, హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్. అందులో ఒకదానికి ఆల్ఫా హైడ్రోజన్ లేకపోయినా సరే ఇంకొక దానికి ఉంటే రియాక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు ఒక ఆరోమాటిక్ ఆల్డిహైడ్ తీసుకొని దీనికి ఏదైనా ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్, అది కీటోన్ అయినా ఆల్డిహైడ్ అయినా, అలాంటిది వేసేటప్పుడు అది కూడా సేమ్ ఆల్డోర్ కండెన్సేషన్, బట్ నేమ్ రియాక్షన్ లో క్లైసెన్ స్మిత్ రియాక్షన్ అంటే ఇతను ఇన్వెంట్ చేశారనమాట ఈ రియాక్షన్. ఏముండాలి అంటే సేమ్ ఇది ఆల్డోర్ కండెన్సేషన్, ఆల్డోర్ ప్రొడక్టే వస్తుంది, కానీ ఈ పర్టికులర్ కేస్ ని ఇతను కనిపెట్టారు అనమాట. అంటే ఏంటి, ఒక ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అంటే డస్ నాట్ హ్యావ్ ఆల్ఫా హైడ్రోజన్స్, ఇంకొకటి సపోజ్ అంటే ఇదేంటంటే క్రాస్ ఆల్డోల్ అనమాట. క్రాస్ ఆల్డోలే ఒక దానికి ఆల్ఫా హైడ్రోజన్ ఉంటుంది, ఒక దానికి ఉండదు. అందులో ఖచ్చితంగా రెండింటిలో ఒకటి ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అవ్వాలి. ఓకే, సో ఈ రియాక్షన్, ఈ పర్టికులర్ నేమ్ రియాక్షన్, ఈ రియాక్షన్ ని క్లైసెన్ స్మిత్ రియాక్షన్ అంటాం. ఓకే, అర్థమైందా? అంటే దానికి ఇంతకు ముందు అది జస్ట్ ఆల్డోర్ లాగా మనం చదువుకున్నాం, అందులో ఈ పర్టికులర్ కేస్ ని మనకి క్లైసెన్ స్మిత్ రియాక్షన్ అంటాం. ఓకే, అర్థమైందా? సో అంటే ఇది కొత్తగా ఏం కాదు, క్లైసెన్ స్మిత్ అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్రాస్ ఆల్డోల్ అన్నమాట. ఓకే, సో పర్కిన్ రియాక్షన్ ఇవన్నీ ఏంటి చూడండి, ఇవన్నీ ఎందులో చదువుతున్నాం మనం, కార్బోనైల్ కాంపౌండ్స్ లో. కాబట్టి అన్ని నేమ్ రియాక్షన్ లో వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఏముంటుంది, కార్బోనైల్ కాంపౌండ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అంటే సో ఇప్పుడు ఇచ్చిన రియాక్షన్స్ అన్నిటికి రియాక్టెంట్ ఏంటి, కార్బోనైల్ కాంపౌండ్. సో మనకి సగం వచ్చేసింది, రియాక్టెంట్ తెలిసిపోయింది. సో ఇప్పుడు దానికి ఏ రియేజెంట్ యాడ్ చేస్తే ఏమొస్తాయి అన్నది మనం తెలుసుకుంటే చాలా అనమాట. ఓకే, సో చూడండి, ఫస్ట్ పెర్కిన్ ఏంటి అంటే ఆరోమాటిక్ ఆల్డిహైడ్ తీసుకుంటాం. సో ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అంటే మనం బెంజ్ ఆల్డిహైడ్ తీసుకుంటాం. Aromatic aldehyde on reaction with aliphatic anhydride. Anhydride అంటే ఏంటి, ఏదైనా యాసిడిక్ యాసిడ్స్ ని కలిపి అందులోంచి H2O రిమూవ్ చేసినట్లయితే అప్పుడు అన్హైడ్రేట్ వస్తుంది. అన్హైడ్రేట్ అంటే దీనికి ఒక CH3 గ్రూప్, ఒక CH3 గ్రూప్ వేసామనుకోండి, దీని పేరు ఏమంటాం, ఎసిటిక్ అన్హైడ్రేట్ అనొచ్చా?
ఎస్ ఆర్ నో? ఎసిటిక్ అన్హైడ్రేట్ అనొచ్చు కదా, మీకు తెలుసు ఆల్రెడీ ఇది. సో అరోమాటిక్ ఆల్డిహైడ్ ఆన్ రియాక్షన్ విత్ అలిఫాటిక్ ఎసిటిక్ యాసిడ్ అన్హైడ్రేట్స్ అన్నమాట. ఏదైనా యాసిడ్ అన్హైడ్రేట్స్ రియాక్ట్ అయినప్పుడు కంటైనింగ్ అట్లీస్ట్ అంటే 2 ఆల్ఫా హైడ్రోజన్స్ అయినా ఉండాలి. ఓకే, అట్లీస్ట్ హ్యావింగ్ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ ఆలిఫాటిక్ యాసిడ్. అంటే ఏదైనా సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు CH3COO అండి, సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనొచ్చు కదా దీన్ని. సో సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ తీసుకొని అప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ ఈ హెచ్, దీనికి 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలని చెప్పాం కదా. ఈ H2 ఇలా రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏంటి సి డబుల్ బాండ్ అది ఫామ్ అవుతుంది. దీని తర్వాత దీని నుంచి CO2 బయటకు వెళ్ళిపోయింది అనుకోండి. సో రియాక్షన్ ప్రొడక్ట్ రాస్తాను, ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. CH�double bond C, ఇక్కడ ఏమవుతుందంటే 3 కదా హైడ్రోజన్స్ అంటే CH3 అంటే CH, C�double bond OH. సో ఇది ప్రోడక్ట్ వస్తుంది మనకి. దీనికి ఆల్రెడీ నేమ్ చెప్పాను, గుర్తుందా? అంటే ఇక్కడ యాసిడ్ ప్లేస్ లో ఆల్డిహైడ్ వచ్చింది మనం ముందు ప్రిపేర్ చేసేటప్పుడు, అది సిన్నమ్ ఆల్డిహైడ్ అని చెప్పాను. సో ఇక్కడ యాసిడ్ ఉంది కాబట్టి సిన్నమిక్ యాసిడ్ అని చెప్పాలి. ఓకే, ఇంకా ఎప్పుడైతే అంటే డబుల్ బాండ్స్ బెంజీన్ పక్కన బెంజీలిక్ కార్బన్ కి డబుల్ బాండ్స్ ఉంటాయో దాన్ని ఆ ఫంక్షనల్ గ్రూప్ బట్టి సిన్నమాల్డిహైడ్ సిన్నమిక్ యాసిడ్ అంటాం అనమాట. ఓకే, మీకు తర్వాత ల్యాబ్స్ లోన ఇచ్చేటప్పుడు అంటే యాసిడ్ కానీ అల్డిహైడ్ కానీ అన్సాచురేటెడ్ వచ్చింది అంటే మీకు మాక్సిమం అన్సాచురేటెడ్ లో సినమాల్డిహైడ్ కానీ సినమిక్ యాసిడ్ కానీ ఇస్తారు. ఓకే, అంటే ఇందులో అన్సాచురేషన్ సెంటర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అంటే చూడండి, ఈ CH3COO అనే ఉంది. సో అంటే నేను ఇది ఇలా వెళ్ళిపోవడం అంటే మెకానిజం, ఈ రెండు కలపగానే మెకానిజం లో H2O పోతుంది అది కాదు. నేను జస్ట్ ఇది ఇలా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నానంటే మీకు ఆన్సర్ రాయడానికి కన్వీనియంట్, అంటే ఇలా అరేంజ్ చేసుకుంటారని మాత్రమే. మెకానిజం మాత్రం ఇది కాదు, అర్థమైందా? మెకానిజం మెకానిజం వేరేగా ఉంటుంది. నేను జస్ట్ మీకు ప్రొడక్ట్ ఎలా రాసుకోవాలి అని చెప్పడానికి, సో ఇక్కడ నుంచి ఇది రిమూవ్ అయిపోతే దీనికి బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను, అర్థమైందా? ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్ ఇక్కడ బేస్ తీసుకున్నాం కదా CH3COO అంటే అది తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ కార్బానియం, ఇక్కడ చూడండి, ఇక్కడ కార్బానియం వస్తుంది, ఇక్కడ కార్బోకాటియాల్ వస్తుంది, అప్పుడు దీనికి బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఈ OH అనేది OH అండ్ H2O కింద రిమూవ్ అయిపోతుంది. సో మనకి మీకు ప్రొడక్ట్ ఎలా రాయాలి అర్థమైంది కదా. ఇక్కడ ఏదైనా ఇచ్చినప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇది ఎలా పోతుంది అంటే చూడండి, హైడ్రోలిసిస్ చేసేటప్పుడు దీనికి H దీనికి OH, సో ఎసిటిక్ యాసిడ్ అనేది బయటకు వచ్చేస్తుంది, అర్థమైందా? సో బెంజాల్డిహైడ్ తీసుకున్నాము, దానికి ఎసిటిక్ అన్హైడ్రేట్ ఆర్ ఆలిఫాటిక్ ఏదైనా, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ CH3 తీసుకున్నాం, C2H5 అయినా CH, కాకపోతే ఇక్కడ చూడండి అట్లీస్ట్ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఎందుకని? ఒక ఆల్ఫా హైడ్రోజన్ ఫస్ట్ బేస్ తీసుకుంటుంది. ఓకే, ఇంకొక ఆల్ఫా హైడ్రోజన్ దేనికి? H2O, ఇక్కడ దాని తర్వాత ఇక్కడ OH ఫామ్ అవుతుంది కదా, ఆ OH ఇక్కడ ఉన్న H పోవడానికి -H2O అవ్వాలి. సో అట్లీస్ట్ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. 2 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, బట్ 2 ఈస్ నెసెసరీ అన్నమాట. ఓకే, అలాంటి కండిషన్ లో మనం పెర్కిన్ రియాక్షన్ యొక్క ప్రొడక్ట్ రాస్తాం. ఏంటని జస్ట్ మీరు డైరెక్ట్ గా వేసుకుంటే ఇక్కడ ఈ ఓ ఏదైతే ఉందో ఆ ఓని ఇక్కడ H2ని తీసేస్తాము. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, సో ఈ డబుల్ బాండ్ C వస్తుంది. ఇక్కడ దీనికి H ఉంటుంది, ఇక్కడ దీనికి H ఉంటే రాస్తారు, లేదు ఏదైనా సబ్స్టిట్యూషన్ ఉంటే ఆ సబ్స్టిట్యూషన్ రాస్తారు. ఓకే, ప్రొడక్ట్ ఎలా రాయాలో అర్థమైంది కదా పర్కిన్ రియాక్షన్ కి. సో ఏంటి పర్కిన్ రియాక్షన్ లో ఏమవుతుంది? ఒక అరోమాటిక్ ఆల్డిహైడ్ ఎసిటిక్ అన్హైడ్రేట్ తీసుకుంటాం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఇట్ గివ్స్
unsaturated acid. Okay, it gives unsaturated acid. Okay. నెక్స్ట్ పెరిగిన తర్వాత ఏం చెప్పాను, బెంజాయిన్. బెంజాయిన్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇందులోనే బెంజాయిన్, ఇది ముందు పెట్కిన్ కూడా, పెట్కిన్ కండెన్సేషన్, బెంజాయిన్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంటి చెప్పండి, కండెన్సేషన్ రియాక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ కండెన్సేషన్? వాటర్ రిమూవ్ అవుతుందండి, వాటర్ రిమూవ్ అవుతుంది. వాటర్ అనే కాదు, ఎనీ స్మాల్ మాలిక్యూల్ అంటే విత్ ఎలిమినేషన్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్ ఇట్ ఫార్మ్స్ ద ప్రొడక్ట్ అనమాట. అది వాటర్ అయినా అవ్వచ్చు, లైక్ NH3 అయినా అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా స్మాల్ స్మాల్ HCl కానీ, అలా ఏదైనా స్మాల్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతూ మనకి ప్రొడక్ట్ ఇచ్చినట్టయితే అది కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో మనం ఇప్పుడు ఎమినో యాసిడ్స్ ఉందనుకోండి, 2 ఎమినో యాసిడ్స్ ఉన్నప్పుడు మనకి అక్కడ రెండు కలిపినప్పుడు ఏంటి ఫామ్ అవుతుంది, ఎమైడ్ అంటే పెప్టైడ్ లింకేజ్ ఫామ్ అవుతుంది. అక్కడ ఏం ఎలిమినేట్ అయింది చూడండి, NH2 ఒకవైపు ఉంటుంది, COOH ఉంటుంది, ఇక్కడ దీనికైతే C డబుల్ బాండ్ NH. ఇది అంటే ఇక్కడ ఏం పోయినట్టు, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక OH. సో వాటర్ మాలిక్యూల్ ఇది కూడా కండెన్సేషన్ ప్రొడక్ట్. ఓకే, గుర్తుందా ఎమినో యాసిడ్స్ లో పెప్టైడ్ లింకేజ్ ఎలా వస్తుంది అన్నది? సో నేను ఎగ్జామ్ రాసారా, ఎలా అనిపించింది, కష్టంగా ఉందా ఈజీగా ఉందా? కష్టంగానే ఉంది మ్యామ్. కష్టంగానే ఉందా, కావాలనే ఇచ్చాను అలాగా. అంటే ఇప్పుడు చూడండి, మీకు క్వశ్చన్ పేపర్ చూసాక మీకు అర్థమవుతుంది. మీకు తెలిసింది అయినా సరే ఒక క్వశ్చన్ ని తిప్పి 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 ఇవ్వచ్చు. సో క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అన్నదానికి నేను పేపర్ అలా ఇచ్చాను అనమాట. నీకు ఖాళీ ఉంటే ఇవాళ అయిపోయాక, రేపు నార్మల్ క్లాస్ తీసుకున్నాక అప్పుడు 1.5 hour ఎక్స్ట్రా తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఈ లోపు ఏమైనా డౌట్స్, ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవి టిక్ చేసుకోండి. ఓకే ఫైన్. ఓకే మ్యామ్. ఓకే, సో బెంజోయిన్ కండెన్సేషన్, బెంజోయిన్ కండెన్సేషన్ లో ఏంటంటే ఇక్కడ 2 aromatic aldehydes తీసుకుంటాం. In the presence of alcoholic KCN అన్నమాట. సో ఏంటది, ఆల్కహాలిక్ KCN. బెంజోయిన్ కండెన్సేషన్ మీకు అంటే ఒక కొత్త టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నమాట. ఇన్ జనరల్ ఏంటి అంటే మనకి కార్బన్ మీద ఎప్పుడు లైక్ అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఎప్పుడు మన కార్బన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది చెప్పండి, కార్బోనైల్ కాంపౌండ్ లో కార్బన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది? ప్లస్ మేడం. ఎస్, పాజిటివ్ ఛార్జ్, రైట్. కానీ ఈ ఒక్క రియాక్షన్ లో ఏంటంటే దీని పొలారిటీ రివర్స్ అవుతుంది అనమాట. అంటే కార్బోనైల్ కాంపౌండ్ నుంచే మనం యాడ్ చేసే దాన్ని బట్టి నెగటివ్ ఛార్జ్ అంటే న్యూక్లియోఫిలిక్ కార్బన్ కింద యాడ్ చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే మనం అంపోలార్ అంటాం. ఇది మీకు ఎంఎస్సీలో వస్తుంది కాన్సెప్ట్, ఐ థింక్ ఆర్గానిక్ లో అయితే సెకండ్ ఇయర్ లో వస్తుంది. అంపోలాంగ్ అంటే ఏంటంటే రివర్సల్ ఆఫ్ పొలారిటీ అన్నమాట. సో అంటే మనకి ఇక్కడ ఏముండాలి, కార్బనైల్ కాంపౌండ్ యాక్చువల్గా అయితే ప్లస్ పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, కానీ ఈ రియాక్షన్ ఈ పర్టికులర్ రియాక్షన్ లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, బట్ మనం యాడ్ చేసే దాన్ని బట్టి తర్వాత లీవ్ అయ్యే గ్రూప్ బట్టి దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది అన్నమాట.
సో పాజిటివ్ ఉండాల్సింది నెగిటివ్ అండి, అంటే ఏమైంది, రివర్సల్ ఆఫ్ పొలారిటీ అన్నమాట. ఓకే, సో ఇంతవరకు మీకు అవసరం లేదు, బట్ ఏదో మీకు ఈ పదం విన్నారనుకోండి, ఇప్పుడు తర్వాత మీకు వచ్చేటప్పుడు ఆల్రెడీ వినేసాం కదా అని మీరు ఇంకా ఈజీగా అయిపోద్ది అన్నమాట. అందుకనే ఏ టర్మ్స్ వచ్చినా నేను చిన్న చిన్నగా అయినా చెప్తున్నాను. ఓకే, ఆల్కహాలిక్ కేసులను చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం ఏం తీసుకున్నాం, 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం. ఇలా తీసుకున్నామా, దీనికి ఏంటి, ఆల్కహాలిక్ కేసీఎన్, అంటే దీని నుంచి Cn మైనస్ అనేది రిలీజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఏమొస్తుందంటే ప్రోడక్ట్ ఈ డబల్ బాండ్ లో అంతే, ఏమీ ఉండదు, జస్ట్ ఈ రెండు కలిపి కండెన్స్ అవుతాయి అంతే. అర్థమైందా? ఇక్కడ ఏమేమి పోయాయి, ఒక హైడ్రోజన్ పోయాయి, ఒక హైడ్రోజన్ ఇక్కడికి వచ్చింది, ఓన్లీ హైడ్రోజన్ ఒక్కటే పోయింది అంతే, ఇది ఒక్కటే పోయింది. ఈ హైడ్రోజన్ ఇక్కడికి వెళ్ళింది, దీనికి బాండ్ ఫార్మేషన్ జరిగింది. అసలు ఏమవుతుందంటే దీనికి కొంచెం మెకానిజం చూద్దాం, అసలు ఎలా వస్తుంది ఏంటి. ఫస్ట్ ఏంటి, బెంజాల్డిహైడ్ తీసుకుందాం, సి డబల్ బాండ్ లో హెచ్ ఉంటుంది, దీనికి ఏంటి Cn మైనస్ అనేది అటాచ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, సో ఇది వచ్చి దీనికి అటాచ్ చేస్తుంది, అప్పుడు ఏమొస్తుంది, C6H5 CO మైనస్ Cn, ఇదేమో హెచ్, ఇలానైనా వస్తుంది. సో వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఉంది కదా ప్రోటాన్, ఈ ప్రోటాన్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఎక్కడికి, ఓ మీదకి. సో ఓ మీదకి ప్రోటాన్ వెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది, C6H5 COH Cn. సో ఇక్కడ ప్రోటాన్ ఎప్పుడైనా కార్బన్ నుంచి ప్రోటాన్ వెళ్ళిపోయింది అనుకోండి, సో ఇక్కడ ఏమొస్తుంది, కార్బన్ కి నెగిటివ్ ఛార్జే కదా, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ మేడం. సో చూడండి, మనకి జనరల్ గా ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఉండాల్సింది, లాస్ట్ కి ఏమొచ్చింది, కార్బన్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. మనకి ఏంటి, కండెన్సేషన్, ఈ రియాక్షన్స్ అన్ని కూడా ఒక కార్బన్ కి నెగిటివ్ ఛార్జ్, ఒక కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్, ఇలా తీసుకొని ఆ రెండింటికి బాండ్ ఫార్మేషన్ జరపడమే, అంతే కదా. చూడండి ఆల్డోలో కానీ క్యాన్సర్ ఓకే, క్యాన్సర్ డిఫరెంట్ లేండి. ఇంకేమైనా ఇప్పుడు ముందు తీసుకున్నాం చూడండి పర్కిన్ కానీ, ఇలా ఏ రియాక్షన్స్ లో అయినా సరే మనకి ఒక ఎలక్ట్రోఫిలిక్ ఒక న్యూక్లియోఫిలిక్ చూడాలి. కాబట్టి సో ఇక్కడ మనకి వచ్చేసింది ఇంకొకటి ఏంటుంది ప్రోడక్ట్, మనకి సి డబల్ బాండ్ ఓ హెచ్. సో ఇక్కడ బెంజీన్ ఉంది కదా, సో ఇది ఇక్కడికి వెళ్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఇలా వచ్చి అటాక్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏమొస్తుంది, C6H5 COH Cn, ఇక్కడ ఏమొస్తుంది, సి డబల్ బాండ్ ఓ ఎగ్జాంపుల్, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్రోటాన్ ఉంటుంది, ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది Cn అనేది లీవింగ్ గ్రూప్ కింద యాడ్ చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రోటాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఈ ప్రోటాన్ ఉంటుంది కదా, ఈ ప్రోటాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, OH వస్తుంది, ఇక్కడ అగైన్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఎందుకు ఈ ప్రోటాన్ ఇక్కడికి పంపించాలంటే CH when compared to ప్రోటాన్, Cn అనేది ఈజీ లీవింగ్ గ్రూప్ కాబట్టి, సో ఇక్కడ లీవింగ్ గ్రూప్ ఇది అయింది అనుకోండి, ఇక్కడ డబుల్ బాండ్ అనేది వస్తుంది. సో సి డబుల్ బాండ్ ఓ COH అంతే. ఫైన్, మీకు అర్థమైందా? నో, బెంజాయిన్ కండెన్సేషన్, ఈ ప్రోడక్ట్ పేరు బెంజాయిన్ అంటాం. ఏమంటాం, బెంజాయిన్. ఓకే,
అర్థమైందా లేదా? అర్థం కాలేదా? మీరు ఏదో ఒకటి ఆన్సర్ చెప్పండి, లేకపోతే నాకేం తెలియట్లేదు. మీకు అర్థమైందా లేదా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా ఏంటి అన్నది. అర్థమైందా లేదా? చేస్తాను. మీరు ఇలా ఉన్నారు అనుకోండి, తర్వాత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీకు డౌట్స్ వచ్చినా సమాధానం లేదు నాకు. మరి అర్థమైంది మ్యామ్. అది చెప్పడానికి ఎందుకు మీకు ఇంత టైం? సో వాట్ నెక్స్ట్? హాలోఫోమ్ రియాక్షన్. సో హాలోఫామ్, మీకు హాలోఫామ్ ఫార్ములా ఏం చెప్పండి? ఇప్పుడు క్లోరోఫామ్ అంటే ఏంటి? CH3, రైట్? ఐడోఫామ్ అంటే CHI3. ఫైన్. ఈ రియాక్షన్ మీరు ఆల్రెడీ ఐ మీన్ ఇందులో హాలోజన్ కాంపౌండ్స్ లో తెలిసిందే ఈ రియాక్షన్ మీకు. బట్ ఇంకొకసారి చూద్దరు హాలోఫామ్ రియాక్షన్ అంటే ఏంటి. ఇది మీకు ప్రాక్టికల్ లో కూడా యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఈ హాలోఫామ్ రియాక్షన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, మనకి మిథైల్ కీటోన్ ఉంటే, మనకి మిథైల్ కీటోన్ అంటే ఏంటి? CH3. సో ఈ గ్రూప్ కానీ ఉంటే మనకి హాలోఫామ్ రియాక్షన్ పాజిటివ్ వస్తుంది అనమాట. సో అంటే ప్రొడక్ట్ లో మనకి హాలోఫామ్ అనేది ఫామ్ అవుతుంది. హాలోఫామ్ అంటే అది హాలోజన్ బట్టి క్లోరోఫామా ఐడోఫామా అన్నది డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్, హాలోఫామ్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ విచ్ గ్రూప్ అని అడిగారు అనుకోండి. సో మిథైల్ కీటోన్ గ్రూప్ అని చెప్తారు. అంటే కిందన మీకు ఇలా సింబల్ అయినా ఇచ్చేయచ్చు, లేదంటే మిథైల్ కీటోన్ అయినా రాయొచ్చు. ఓకే, అండర్స్టాండ్? ఎస్, మిథైల్ కీటోన్ అర్థమైంది కదా. మిథైల్ గ్రూప్ కి కీటోన్ అటాచ్ అయి ఉంటుంది. సో ఏంటి అంటే CH3 CH3. ఇప్పుడు సపోజ్ ఇక్కడ C2H5 ఇక్కడ C2H5 ఉంది అనుకోండి, ఈ రియాక్షన్ పాజిటివ్ ఇవ్వదు. ఓన్లీ మిథైల్ కీటోన్ గ్రూప్ ఒకటైనా ఉండాలి, ఇదర్ అట్లీస్ట్ వన్. ఓకే, దీన్ని హాలోజన్ బేస్ క్యాటలైజర్ కదా ఇవన్నీ. సో ఏమొస్తుందంటే CH3 CH2X, ఇక్కడ హాలోజన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. దీని తర్వాత ఏమవుతుంది? అలాగా ఇక్కడ 1 మోల్ యాడ్ చేసాం, నెక్స్ట్ ఇంకొక మోల్, నెక్స్ట్ ఇంకొక మోల్, అలా అనమాట. ఇప్పుడు 2 మోల్స్ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? CH3 CH3. ఓకే, సో ఇది లీవింగ్ గ్రూప్. అంటే దీన్ని హైడ్రాలసిస్ చేస్తే ఇది లీవింగ్ గ్రూప్ యాడ్ చేసిందంటే దీనికి ఏంటంటే CHX3 అనేది ఫామ్ అవుతుంది. ఫైన్. అది మనకి ఏమంటారు దాన్ని, ఇది మనకి క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ని చూపిస్తుంది అనమాట. ఆ హాలోఫామ్ ని డిటెక్ట్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. అర్థమైందా? హాలోఫామ్ రియాక్షన్ ఏంటి? ఎస్, హాలోఫామ్ ని ఫామ్ చేయడమే హాలోఫామ్ రియాక్షన్. ఇది దేన్ని? మిథైల్ గ్రూప్ ఉన్న కీటోన్ తీసుకుంటాము. కీటోన్ తీసుకొని దానికి 3 మోల్స్ ఆఫ్ హాలోజన్స్, అంటే X2 అయితే బ్రోమిన్ Br2 కానీ Cl2 కానీ I2 కానీ ఏదైనా సరే. ఓకే, ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అయితే ఉన్నాయో అన్ని అన్నమాట. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్, అందుకే మిథైల్ కీటోన్ అన్నాం. 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి. 3 ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే 3 క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవ్వచ్చు కదా. సో క్లోరోఫామ్ వస్తుంది. 3 ఐడెన్స్ అయితే ఐడోఫామ్ వస్తుంది. సో అందుకని పర్టికులర్లీ మిథైల్ కీటోన్ అన్నాం అనమాట. అండర్స్టాండ్? ఫైన్. హైడ్రాలసిస్ చేస్తే ఇది ఏమవుతుంది? కార్బాక్సిలేట్ యానియన్ వస్తుంది. దీనికేమో CHX3, అంటే క్లోరోఫామ్ కానీ ఐడోఫామ్ కానీ ఏదైనా హాలోఫామ్. మేడం మేడం అది అటు సైడ్ కూడా యాడ్ అవ్వచ్చు కదా మేడం? మేడం ఆపోజిట్ అంటే ఆల్ఫా హైడ్రోజన్ 6 కదండి ఉన్నాయి మొత్తం. ఇక్కడ మొత్తం అంటున్నారా? అప్పుడు 6 యాడ్ అయ్యొచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక సెంటర్. ఇప్పుడు ఫస్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఏంటి? X2 అనేది ఇక్కడ యాడ్ అయింది అనుకోండి.
నెక్స్ట్ అంటే నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ జరిగేటప్పుడు మళ్ళీ ఇదే పార్టిసిపేట్ చేస్తుంది, నెక్స్ట్ మోల్ ఇక్కడికి వెళ్ళదు. ఇన్ కేస్ వెళ్ళినా సరే అది చాలా మైనర్ ప్రొడక్ట్ వస్తుంది, అది అంటే సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి హాలసినేషన్ జరిగేటప్పుడు, సో మీరు అడిగిన క్వశ్చన్ ఓకే నాకు అర్థమైంది, కానీ ఫస్ట్ది ఎక్కడైనా వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎక్కడైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. దాని తర్వాత హాలజన్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ CH2X ఉంది. సో ఇది మోర్ ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ హాలజన్ ఉంది, ఇక్కడ ఏమో C డబుల్ బాండ్ O గ్రూప్ ఉంది. మీకు అర్థమైందా? ఫస్ట్ హాలోజన్ అనేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంటే ఇది ఐదర్ ఇక్కడికి ఆర్ ఇక్కడికి. బట్ సెకండ్ నుంచి ఎక్కడైతే ఫస్ట్ హాలోజన్ అటాచ్ అయిందో అక్కడికి వెళ్తుంది, ఎందుకంటే అక్కడ మోర్ ఎలక్ట్రోఫిలిక్ ఉంటుంది, ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఉంటుంది. ఫైన్. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ వచ్చి నోవెల్ రియాక్షన్. సో ఈ రియాక్షన్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి, మీరు ఒక 2-3 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని ఆల్డిహైడ్స్ తోనే ఉంటాయి, అన్ని ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అలా. ఫస్ట్ ఏం తీసుకున్నాం? పెర్కిన్ రియాక్షన్ ఏమేమి తీసుకున్నాం చెప్పండి? పెర్కిన్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్ కి ఏం తీసుకున్నాం? ఎసిటిక్ ఎన్హైడ్రేస్. ఎసిటిక్. సో ఇక్కడ సిమిలర్లీ చూడండి, aromatic aldehyde system. It is also condensation reaction. Condensation between ఏంటంటే aromatic aldehyde and active methylene group అన్నమాట. యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాను మీకు 2 సిస్టమ్స్ ఉంటాయి, యాక్టివేటెడ్ సిస్టమ్ ఉంటుంది, అన్యాక్టివేటెడ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ CH3 CH2 CH2 CH3 ఇదేంటి? బ్యూటేన్. సో N-బ్యూటేన్ ఇదేంటంటే అన్యాక్టివేటెడ్ సిస్టమ్. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఏదో ఒక ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ కానీ ఏదో ఒకటి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమో లేదంటే ఏదో ఒకటి చేయాలి, అప్పుడు అది ఫాస్ట్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముందు దాంట్లో కూడా చూడండి, మీరు అడిగారు కదా CH3 ఒకవైపు ఉంది, CH2X ఒకవైపు ఉంది. ఈ రెండింటిలో మోర్ రియాక్టివ్ ఏముంటుంది? ఖచ్చితంగా హాలజన్ అటాచ్డ్ అయినా ఉంటుంది, ఎందుకంటే ఈ సిస్టమ్ ని మనం యాక్టివేట్ చేసాం కాబట్టి. ఇది అన్యాక్టివేటెడ్ గానే ఉంది ఇంకా. ఓకే, గాట్ ఇట్. సో యాక్టివేట్ చేయడం అంటే ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ని యాడ్ చేయడం. సో అంటే లైక్ C డబల్ బాండ్ O గ్రూప్ కానీ, NO2 గ్రూప్ కానీ, CN గ్రూప్ కానీ, సరే ఏదో ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ చేసామో అనుకోండి, సో అవి యాక్టివేటెడ్ సిస్టమ్స్ అవుతాయి. సో యాక్టివ్ మిథిలీన్. మిథిలీన్ అంటే ఏంటి? C కి 2 హైడ్రోజన్స్ యాడ్ అయి ఉంటే దీన్ని మిథిలీన్ అంటాం. ఏమంటాం? మిథిలీన్ అంటాం. C కి 1 హైడ్రోజన్ ఉంటే మిథైల్ అంటాం, 3 ఉంటే మిథైల్ అంటాం. ఓకే, ఫైన్. సో అందుకని యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్ అంటే ఇప్పుడు CH2 ఉండాలి దీంట్లో, దీనికి ఇటుపక్క ఒకటి యాక్టివేటింగ్ గ్రూప్స్ అని విత్డ్రాయింగ్ గ్రూప్స్ యాసిడ్స్ యాడ్ చేసామనుకోండి. సో ఇది ఏంటి అవుతుంది? మెలానిక్ యాసిడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కండెన్సేషన్ రియాక్షన్ అని చెప్పాను కదా, ఇది కూడా. సో చూడండి దీని ప్రోడక్ట్ ఎలా రాస్తామంటే ఈజీగా అర్థం అవడానికి. సో సేమ్ ఇలాగే, అంటే ఇంచుమించు మనకి అక్కడ ఏం తీసుకున్నాం పెర్కిన్ లో ఇది ఒకేలా ఉంటాయి. అక్కడ ఎసిటిక్ ఎన్హైడ్రేట్ తీసుకున్నాము, ఇక్కడేమో మెలానిక్ యాసిడ్ అంటే యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఉన్నది ఏదైనా. ఇక్కడ COOH బదులు COOET కూడా ఉండొచ్చు, ఎస్టర్ గ్రూప్ కూడా ఉండొచ్చు. ఓకే, లేదంటే CN గ్రూప్ కూడా ఉండొచ్చు, ఏదైనా సరే యాక్టివేటింగ్ గ్రూప్ తీసుకుంటాం. సో దీనికి సేమ్ సింథటిక్ యాసిడే వస్తుంది, CH3 డబుల్ బాండ్ CH COOH. ఈ యాసిడ్ ఏమవుతుంది అంటే హైడ్రోలైసిస్ చేసేటప్పుడు మనకి డీకార్బాక్సిలేషన్ చేసేటప్పుడు CO2 కింద ఎలిమినేట్ అయిపోద్ది, -CO2 అన్నమాట. ఓకే, అర్థమైందా మీకు? చూడండి ఏం చేశాను, ఇక్కడ కూడా సేమ్ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ తీసుకున్నాం. యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ లో ఉండే ప్రోటాన్స్ ఎలా ఉంటాయి?
ఎసిడిక్ ప్రోటాన్స్ ఉంటాయి. ఎసిడిక్ ప్రోటాన్ అంటే ఏంటి, విచ్ ఈజీలీ డొనేట్స్ H+ అన్నమాట. సో ఈ రెండు H+ వెరీ రియాక్టివ్, ఈజీగా రియాక్ట్ అయిపోతే ఈజీగా వెళ్ళిపోతాయి బయటికి, దీని దగ్గర ఉండాలనుకో, ఎందుకంటే ఇటు నుంచి మనకి బాగా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మీకు ప్రోడక్ట్ రాయడానికి మాత్రమే ఇది గీసాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మీరు ఇది మెకానిజం అని అనుకోకండి. సో ఇక్కడ ఈ రెండు పోయాయి అనుకోండి, దీనికి C డబుల్ బాండ్ వస్తుంది. దీని నెక్స్ట్ ఏంటంటే డీకార్బోక్సిలేషన్ చేసి ఈ రెండిట్లో ఏ యాసిడ్ అయినా CO2 వెళ్ళిపోవచ్చు, బట్ ఒకటే వెళ్తుంది, రెండు కూడా వెళ్ళవు. ఓకే, హీట్ కండిషన్ అంటే మనం ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తాం అనమాట. ఫైన్, CO2 వెళ్తుంది, CO2 బయటకు వెళ్ళిపోతే ఆ H ఉంటుంది, కాబట్టి ఇక్కడ నుంచి CO2 వెళ్ళిపోతుంది, ఈ H అనేది ఇక్కడ వచ్చి అటాక్ అవుతుంది. మిగతా అంతా సేమ్, ఏమొచ్చింది ప్రొడక్ట్, సినామిక్ యాసిడ్ వచ్చింది, CH డబల్ బాండ్ CH CO. అర్థమైందా? ఫైన్, ఇది కూడా ఏంటి, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్. ఓకే, ఆ బేస్ ఎలా ఉండొచ్చు అంట, పిరిడిన్ అయినా అవ్వచ్చు, NH3 NH3 అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇథనాల్ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా బేస్. సో అంటే ఈ రెండు ఎందుకు చెప్పానంటే మీకు నార్మల్ బేసిస్ అని తెలుసు, బట్ ఈ రెండు కూడా వేసిన సేమ్ అన్నమాట, సేమ్ రియాక్షన్స్. అర్థమైందా? సేమ్ పర్కిన్ రియాక్షన్ లాగే, కాకపోతే మన రియేజెంట్ ఒకటి చిన్న చేంజ్ చేసాం అది కూడా. ఫైన్, సో వేరే ఎగ్జాంపుల్, ఇప్పుడు CH3 C డబల్ బాండ్ H. మనకి పర్కిన్ రియాక్షన్ ఏంటంటే ఓన్లీ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ కి మాత్రమే, అది గుర్తుందా మీకు? పర్కిన్ ఏంటి, ఓన్లీ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్, అంతేనా? అలానే కదా చెప్పాను, పర్కిన్ రియాక్షన్ ఏంటి, ఓన్లీ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ కి. కానీ ఇక్కడ ఏంటంటే నవనాథన్ రియాక్షన్ లో ఆలిఫాటిక్ కూడా ఉండొచ్చు. సో చూడండి, CH3 C డబల్ బాండ్ H, దీని నుంచి ఎలా తీస్తాము ఒక దాంట్లో, సో ఇది C డబల్ బాండ్ అటాచ్ అయ్యింది కాబట్టి ఇది యాక్టివ్ గానే ఉంటుంది కదా. ఫైన్, సో ఇప్పుడు దీనికి బాండ్ CH3 C డబల్ బాండ్ CH C డబల్ బాండ్. సో దీని పేరేంటి, సో ఇక్కడ యాక్టివ్ ఒకటి సరిపోదు, ఎసిటోస్టిక్ ఎసిటిక్ క్రోటనాయిక్ యాసిడ్ మేడం. దీని పేరు క్రోటనాయిక్ యాసిడ్ అంటాం. ఓకే, మనకి వర్కింగ్ రియాక్షన్ కి దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఓన్లీ వన్ ఆల్డిహైడ్ తీసుకుంటాం, యాక్టోమిథిలిన్ గ్రూప్ తీసుకుంటాం, అందులో అయితే ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ తీసుకుంటాం. ఓకే, ఆరోమాటిక్ ఆల్డిహైడ్ అండ్ ఎసిటిక్ యాన్హైడ్రేట్ తీసుకుంటాం. ఇక్కడ యాక్టోమిథిలిన్ గ్రూప్ ఏదైనా ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. ఓకే.